Hello, hi everyone. So welcome to the word Chandan Logics. So we will discuss the word budget 2021 and the word 22. So on February 1st of the word 2021, so Nirmala Sitharaman presented the word budget in the word Lok Sabha. So at 11 a.m. So we'll discuss what is meant by budget, what are the word components of the budget, what is the word. So 2021 and 22 budget proposals. Okay, right. సో ఇక్కడ మనం టూ టెక్నికల్గా ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అవసరం అన్నది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. నో ఈ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసే, రైట్. సో బడ్జెట్, సో ఇది లాటిన్ వర్డ్ బల్గా అని మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ద వర్డ్ లాటిన్ వర్డ్ బల్గా, సో ద వర్డ్ లాటిన్ వర్డ్ బల్గా అనే పదానికి మీనింగ్ ఏంటిదంటే పర్స్ అని, బ్యాగ్ అని కానీ లేదంటే పర్స్ అని కానీ. ఆ తర్వాత ఈ లాటిన్ వర్డ్ నుంచి ఏమైందంటే స్లోగా మళ్ళీ ఫ్రెంచ్ వర్డ్ అనేది ఆరిజినేట్ అయింది. దాని పేరేంటి బొగోట్ అనే ఫ్రెంచ్ వర్డ్ ఆరిజినేట్ అయింది. సో ఈ ఫ్రెంచ్ వర్డ్ కూడా మీనింగ్ ఏంటిది మళ్ళీ లెదర్ బ్యాగ్ అని. సో ద వర్డ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సో బొగెట్ మీన్స్ వాట్, లెదర్ బ్యాగ్ అని. సో మీరు ఎప్పుడైనా బడ్జెట్ పెట్టినప్పుడు మీరు చూసుంటారు రెడ్ కలర్ బ్యాగ్లో నిర్మలా సీతారామన్, సో మనకి రెడ్ కలర్ బ్యాగ్లో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది బడ్జెట్కి సంబంధించి. సో ఏదైతే లెదర్ బ్యాగ్ ఉందో ఆ లెదర్ బ్యాగ్ పేరు ఏంటిది మనకి ఫ్రెంచ్ భాషలో ఏమంటాం, బొగెట్ అని చెప్తుంటాం. అదే లాటిన్ భాషలో బల్గా అని చెప్పాం. ఓకే, ఆ తర్వాత సో ఈ బకెట్ అనే పదం నుంచి మనకి ఇది బౌగెట్టి అనే సో ఇంగ్లీష్ వర్డ్ ఆరిజినేట్ అయింది. సో ఈ పదం నుంచి ఏమైంది మళ్ళీ బడ్జెట్ అనే పదం అనేది ఆరిజినేట్ అయింది. దట్ ఈస్ ద వాట్ లాంగ్ ప్రాసెస్, లాటిన్ టు ద వాట్, ఫ్రెంచ్ టు ద వాట్, ఇంగ్లీష్ టు ద వాట్, ఎకనామిక్స్ వర్డ్ బడ్జెట్. అండ్ సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ అనే పదానికి మీనింగ్ ఏంటిది బ్యాగ్ అని. ఆ ఏ అయితే బ్యాగ్లో డాక్యుమెంట్స్ పెట్టుకొని వస్తారో ఆ బ్యాగ్నే సింపుల్గా ఏమంటాం బడ్జెట్ అని చెప్తుంటాం జనరల్గా. అంటే దట్ ఈస్ ద వాట్ ఆరిజిన్, ఇటిమాలజీ ఆర్ అదర్ ఫిజికల్ వాట్ ఆరిజిన్ ఆఫ్ ద వాట్ బడ్జెట్. ఓకే, అది పక్కన పెడితే మరి బడ్జెట్ అనేది ఎక్కడ ఉంది మనకి, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే మనకి ఆర్టికల్ 112 ఆఫ్ ద వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి బడ్జెట్ గురించి ఉంది. కానీ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మనకి పదం మెన్షన్ చేయబడలేదు. ఏది బడ్జెట్ అనే పదం అనేది మెన్షన్ చేయబడలేదు. బడ్జెట్ అనే పదం మెన్షన్ చేయకుండా ఆర్టికల్ 12 ఆఫ్ ద వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేయబడిందంటే ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఏమని మెన్షన్ చేయబడింది, ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని మెన్షన్ చేయబడింది. సో బడ్జెట్ అనే పదం వాడకుండా మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మన ఫౌండింగ్ ఫాదర్స్ ఏమని రాశారంటే బడ్జెట్ అనే పదం వాడలేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే పదం వాడకుండా దాని ఇండైరెక్ట్ మీనింగ్గా ఈ పదం వాడారు. ఏంటిది, ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని వాడారు. Okay, so article 112 of the what Indian constitution so deals with the what, so that annual financial statement. So annual financial statement nothing but the annual financial statement ne manamu emani cheptunnam, the annual financial statement is nothing but what, budget. What is the annual financial statement, which annual, so that is what one financial year, that is starting from the what April 1st of the what, April 1st to the what March 31st of the what every year. So that is what April 1st comes under what 2021 to the what, so this is what 2022. So that's why this year budget we call what 2021 and the what 22. Generally they will write in this format, April 1st to the what March 31st, that is what financial year. So that is what annual financial statement is simply known as what budget. But remember that the word budget is not mentioned in the what Indian constitution. In the Indian constitution the sentence is maintained. What is that sentence, the annual financial statement is known as what, budget, simply that was mentioned. This is the what only sentence that was mentioned. Now how the government will get the what revenue in order to frame the what budget. Okay, so budget is always deals with the what, so expenditure for the what future. Suppose we said that budget for the what 2021 and the what 22, we are saying the what budget for the what 2021 and 22. So that is a 21, so that which year, from which month onwards, April to the what March 31st, April to the what March 31st of the what 2021, which means this is not the what past, this is what future. దిస్ ఈజ్ వాట్ ఫ్యూచర్ గురించి చెప్తుంది. బడ్జెట్ అనేది ఎప్పుడు దేని గురించి చెప్తుంది, ఫ్యూచర్లో పెట్టబోయే యొక్క ఏంటిది ఎక్స్పెండిచర్. దట్ బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ డీల్స్ విత్ ద వాట్ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తుంది మనకి బడ్జెట్ అనేది. ఓకే, ఫ్యూచర్ ఎక్స్పెండిచర్. మరి ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ పెట్టాలి అంటే మనకి ఎక్స్పెండిచర్ ఇలా పెడుతున్నామని, దానికి మరి ఎక్స్పెండిచర్ మనం పెట్టాలి అని అనుకుంటే, స్పెండ్ చేయాలనుకుంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి, ఇన్కమ్ అనేది ఏదో ఒక సోర్సెస్ నుంచి ఇన్కమ్ అనేది రావాలి కదా. ఈ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ సోర్సెస్ పైనే మనం ఏం చేసుకుంటాం, ప్లాన్ చేసుకొని మనం ఎంత ఖర్చు పెట్టాలనేది ప్లాన్ చేస్తాం మనం. ఓకే, ఆల్వేస్ దట్ డిపెండ్స్ అపాన్ ద వాట్ ఇన్కమ్, ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అనేది. మనకి గవర్నమెంట్కి సింపుల్గా నేను టెక్నికల్గా వెళ్ళకుండా కామన్ మ్యాన్గా సో అందరికి అర్థమయ్యే రకంగా నేను సింపుల్గా చెప్తాను మీకు. గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి ట్యాక్సెస్ నుంచి,
నెంబర్ 1 ఏంటిది ట్యాక్సెస్. 50% ఆఫ్ ద ఇన్కమ్ గవర్నమెంట్కి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వస్తుంది. ఎక్కడికి ట్యాక్సెస్, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇలాంటి ట్యాక్సెస్ ద్వారా. ద మేజర్ సోర్స్ ఆఫ్ ద వాట్, సో రెవెన్యూ టు ద వాట్ గవర్నమెంట్ ఈజ్ వాట్ ట్యాక్సెస్. ఆ ట్యాక్సెస్ తర్వాత సెకండ్ మేజర్ సోర్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ, సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది. నాన్ ట్యాక్సెస్ అంటే ఏంటిది, గవర్నమెంట్కి వచ్చేటువంటి ప్రాఫిట్స్ కానీ ఏవైనా, ఓకే, గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ ఉందనుకుందాం, ఇది లాస్ట్లో ఉందనుకోండి, లేదంటే బిహెచ్ఈఎల్ ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఉంది, లేదంటే ఓఎన్జీసీ ఉంది, ఓకే, ఐఓసిఎల్ ఉంది, సో లేదంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీసే కదా. ఈ గవర్నమెంట్కి వచ్చే కంపెనీ అన్నిట్లకి ఏం రావచ్చు, ప్రాఫిట్స్ రావచ్చు. ఆ ప్రాఫిట్ అంతా ఏమవుతుంది, నాన్ ట్యాక్స్, అంటే అది ట్యాక్స్ కాదు కాబట్టి ఏమంటున్నాం మనం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ద వాట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. లేదంటే బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ అంటామా లేదా, మనం గవర్నమెంట్ బ్యాంక్స్ ఏమంటాం మనం, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటాం. మరి ఈ బ్యాంక్స్కి కూడా మనకి ప్రాఫిట్స్ వస్తాయా రేవా, అవన్నీ నాన్ ట్యాక్సా, నాన్ ట్యాక్సే కదా ప్రాఫిట్స్ అన్నీ, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇలా గవర్నమెంట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు సరిపోతుంది జనరల్గా మీకు అర్థం అవ్వడానికి, ఓకే. నెక్స్ట్ థర్డ్ ఏంటిది, ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. పెద్ద లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కడితే, ఒకవేళ ఎయిర్పోర్ట్ కట్టింది అనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్ అనేది కట్టిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ ఒక 40 years ఆఫ్ ద లైఫ్ స్పాన్ ఉంటే, ఆ 40 years వరకు యూజర్ ఛార్జెస్ ద్వారా గవర్నమెంట్కి ఏం జనరేట్ అవుతుంటుంది, ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ అనేది నేషనల్ హైవే కట్టింది అనుకోండి, టోల్ గేట్స్ దగ్గర ఏమవుతుంటుంది మనకి, టోల్ ట్యాక్స్ వసూలు చేసుకొని ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. సో ఇలాంటివి సింపుల్గా, సో అవన్నీ దేని కిందకి వస్తాయి, ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంకా ఏంటిది, అప్పులు తీసుకోవడం, బారోయింగ్స్ ద్వారా కానీ. ఇంకోటి ఏంటిది, డిస్ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ మీన్ బై డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే దీన్ని విడదీసి రాయండి, డిస్ప్లస్ వాట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. డిస్ప్లస్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఏమని చెప్పొచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే దీనికి మీనింగ్ ఏంటిదంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ కంపెనీలో గవర్నమెంట్ షేర్ని అమ్మేస్తే దాన్ని ఏమంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సెల్లింగ్ ద వాట్ షేర్, షేర్ ఇన్ ద వాట్ ఎనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లో, సో దట్ ఈస్ ద 52% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉందనుకుందాం. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఈస్ వాట్ 52% ఈస్, దట్ ఈస్ అ షేర్ హోల్డెడ్ బై ద వాట్ గవర్నమెంట్ ఇన్ ద ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇందులోకి ఒక 5% ఆఫ్ ద షేర్ నమ్మేసింది అనుకుందాం. 5% ఆఫ్ ద షేర్ నమ్మేస్తే అప్పుడు ఎంత మిగులుతుంది నీకు, 47%. ఇలా షేర్ అమ్మడాన్ని ఏమంటాం మనం, సింపుల్గా వి కాల్ ఇట్ యాజ్ వాట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. we call what disinvestment. That is what withdrawing of the what investment by the what government in the what public sector companies. గవర్నమెంట్ కున్న కంపెనీస్లో తన షేర్ను అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే ఏమంటాం, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్తుంటాం. జనరల్గా ప్రాసెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ కూడా అంటాం. అంటే గవర్నమెంట్ కంపెనీస్ని ప్రైవేట్ పరం చేయడం అనమాట, దాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డిస్ప్లస్ ఇన్వెస్ట్మెంట్, డిస్ అంటే ఇక్కడ విత్డ్రాయింగ్ అని, ఇయర్ ద వాట్ డిస్ మీనింగ్ ఈజ్ అట్ వాట్ విత్డ్రాయింగ్. ఎవరు విత్డ్రా చేసుకుంటున్నారు, గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకుంటుంది. ఎక్కడి నుంచి, తన కంపెనీస్ నుంచి. ఒకవేళ గవర్నమెంట్ అనేది తన కంపెనీస్లో షేర్స్ అమ్మితే, షేర్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ ప్రైవేట్కి అమ్మినప్పుడు దాని నుంచి కూడా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. సో ఇలా ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ద వాట్ రెవెన్యూ అనమాట గవర్నమెంట్కి. సో ఈ అన్నిట్ల ద్వారా గవర్నమెంట్ అనేది బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటుంది. సో ట్యాక్స్ ద్వారా వచ్చింది, నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చింది, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినవి, బారోయింగ్స్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఇలా ఏవైతే ఇన్కమ్ వస్తుందో ఈ ఇన్కమ్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి అనుగుణంగా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటుంది. ఇది సింపుల్గా మనకు అర్థం అవ్వడానికి, టూ ఎకనామిక్ కాదు, టూ టెక్నికల్ కాకుండా నార్మల్గా అర్థం చేసుకున్నాం మనం, ఓకే. ఇప్పుడు 2021-22 చూసుకుంటే మన టోటల్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది, సో 34.83 lakh crores అనేది మనం ఖర్చు పెట్టాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద వాట్ April 1st ఆఫ్ ద వాట్, సో April 1st టు ద వాట్ March 31st ఆఫ్ ద వాట్ 2022 వరకు. సో March 31st ఆఫ్ ద వాట్ 2022 వరకు. ఎప్పుడు April 1st ఆఫ్ ద 2021 నుంచి March 31st ఆఫ్ ద 2022 వరకు టోటల్గా గవర్నమెంట్ ఎంత అనుకుంటుంది, 34.83 lakh crores అనేది. సో దట్ ఈస్ ద టోటల్ అవుట్లే ఫర్ ద వాట్ దిస్ ఇయర్ బడ్జెట్, అంత ఖర్చు పెట్టాలనుకుంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెవెన్యూ అంతా ఎలా ప్లాన్ చేసింది గవర్నమెంట్, ఇప్పుడు చెప్పాం కదా, ఈ రెవెన్యూ అంతా ఎలా ప్లాన్ చేసింది గవర్నమెంట్, ఈ విధంగా ట్యాక్సెస్ నుంచి, నాన్ ట్యాక్సెస్ నుంచి ఇలా ప్లాన్ చేసింది గవర్నమెంట్. అలా వచ్చిన ఇన్కమ్ నుంచి ఇలా ప్లాన్ చేసింది. ఎంత, 38.83 lakh crores అనేది ప్లాన్ చేసింది, ఓకే. మరి ఇప్పుడు చూస్తే ఒకవేళ గవర్నమెంట్కి అనేది చూడొచ్చు మీరు, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద వాట్ మనీ ఏదైతే ఉందో గవర్నమెంట్కి అనేది మనకి జిఎస్టీ ద్వారా వస్తుంది. ఇక్కడ జిఎస్టీ ద్వారా, సో జిఎస్టీ ద్వారా గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 15% ఆఫ్ ద రెవెన్యూ అనేది మనకి జిఎస్టీ ద్వారా వస్తుంది.
గవర్నమెంట్ ఈస్ గెట్టింగ్ ద వాట్ 15% ఆఫ్ ద రెవెన్యూ టు ద వాట్ గవర్నమెంట్ మనకి జిఎస్టీ ద్వారా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత ఉంది 14% అనే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 8%, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వాట్ 13%. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ అనేది ఏ ట్యాక్స్ ద్వారా వస్తుంది గవర్నమెంట్కి, జిఎస్టీ ద్వారా వస్తుందని మనకి సో బడ్జెట్ చెప్తుంది. సో దీని ద్వారా తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. జనరల్గా అయితే కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, కానీ ఈ ఇయర్ అయితే ఏముంది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. అండ్ దాని తర్వాత థర్డ్ ప్లేస్లో 13% తోటి ఏముంది మనకి కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. సో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లో మేజర్గా సో గవర్నమెంట్కి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ అనేది దేని నుంచి వస్తుంది మనకి ఇండియాలో, జిఎస్టీ నుంచి 15%, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 14%, అండ్ ద కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఎంత సో మనకి 13%. ఇవి టాప్ 3 సోర్సెస్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ టు ద వాట్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్కి టాప్ 3 ఇవి అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. ఓకే, ఒకవేళ మీకు ఇంకా అబ్సల్యూట్ నెంబర్లో కావాలనుకుంటే మిమ్మల్ని ఎవరు ఎగ్జామ్లో అడగరు. మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ అనేది సో ఇక్కడ సో 19 lakh crores అనేది మనకి దేని ద్వారా వచ్చినాయి, ట్యాక్సెస్ ద్వారా. ఈ ఇయర్ అనేది 22 lakh crores వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. చూడొచ్చు ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా కానీ, ట్యాక్సెస్ ఆన్ ద ఇన్కమ్ కానీ, ది కస్టమ్స్ డ్యూటీ కానీ, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, దట్ ఈస్ వాట్ జిఎస్టీ కానీ మీరు చూడొచ్చు. జిఎస్టీ సో చూడొచ్చు ఇక్కడ జిఎస్టీ అంటే 6,30,000 కోట్లు, ఇక్కడ చూడొచ్చు 5,47,000 కోట్లు, సో 5,61,000 కోట్లు మనకి టాప్ 3 సోర్సెస్ ఆఫ్ ద వాట్ ఇన్కమ్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ 2021-22కి ఇంత రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది అయిపోయింది కదా. ఈ ఇయర్లో ఎంత వచ్చినాయి మీరు చూడొచ్చు ఇక్కడ 4,46,000 crores, 4,59,000 crores, 5,15,000 crores. ఓకే, దట్ వాజ్ ఆల్రెడీ సో లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా. అయిపోయిన ఇయర్లో ఇంత వసూలు అయింది సో మనకి జిఎస్టీ ద్వారా. కానీ ఇవి టాప్ 3 సోర్సెస్ అనమాట మనకి గవర్నమెంట్కి. సో మనకు వచ్చే ఇన్కమ్లో సో టాప్ 3 ఇన్కమ్స్ ఇవే అనమాట. ఓకే రైట్. మిగతా ఇన్కమ్ అంతా మనం ఇంతకుముందు చెప్పాం. ఇదంతా 34.83 lakhsలో ఇవన్నీ ఉంటాయి. ఏవి ఉంటాయి, ట్యాక్స్ ద్వారా వచ్చినాయి, నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చినాయి, బారోయింగ్స్ ద్వారా వచ్చినాయి, డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చినాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే రైట్, ఇవన్నీ ఉంటాయి. నేను ఎక్కువ మళ్ళీ మీ ఎక్స్టెండ్ చేయదలుచుకోవాలి, మీ టైం వేస్ట్ చేయదలుచుకోవాలి. డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద వాట్ సో మనకి ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్దాం. ఓకే రైట్. సో ఈ ఇయర్ 2020, 21 అండ్ 22 బడ్జెట్ ఏదైతే ఉందో 34.83 lakh crores అనేది మనకు బడ్జెట్ పెట్టాం. ఎంత 34.83 lakh crores. ఓకే, సో 34.83 lakh crore అనేది మనకి ఎస్టిమేటెడ్ బడ్జెట్. 34.83 lakh crores అనేది మనం ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఓకే, అయితే ఈ 34.83 lakh crores బడ్జెట్ లోపల ఏ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటుందంటే గవర్నమెంట్ దీస్ 34.83 lakh crores ఆర్ అలోకేటెడ్ సో టు ఎక్స్పెండిచర్ ఆన్ ద వాట్ 6 pillars. ఒక 6 పిల్లర్స్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 6 పిల్లర్స్కి సో ఈ 34.83 lakh crores-ని ఖర్చు చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది. సో గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ద వాట్ 34 lakh crore rupees ఆఫ్ ద వాట్ బడ్జెట్ బేస్డ్ ఆన్ ద వాట్ 6 pillars ఆఫ్ ద వాట్ ఎకానమీ, దట్ బడ్జెట్. సో ఈ ఇయర్లో బడ్జెట్లో ఏం చేశారంటే ఏ స్కీమ్కి ఎంత ఇస్తామని అలా 6 పిల్లర్స్గా డివైడ్ చేయడం జరిగింది బడ్జెట్. మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద బడ్జెట్ ఏం చెప్పారు, ఒక పిల్లర్ పేరు ఏంటిదట హెల్త్ అండ్ ద వాట్ వెల్ బీయింగ్ అనేది ఒక పిల్లర్. సెకండ్ పిల్లర్ నేమ్ ఏంటిది సో ఫిజికల్ అండ్ ద వాట్ ఫినాన్షియల్ క్యాపిటల్ అండ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తామని చెప్తున్నారు సెకండ్ పిల్లర్. థర్డ్ పిల్లర్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ద వాట్ ఆస్పిరేషనల్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ రీఇన్విగరేటింగ్ ద వాట్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ద మినిమమ్ గవర్నమెంట్ అండ్ ద వాట్ మ్యాక్సిమమ్ గవర్నెన్స్. మినిమమ్ గవర్నమెంట్ and the what maximum government, and these are the what 6 pillars of the what 2021 and the 22 budget. ఈ 6 pillars పైన మనకి ఈ 34.83 lakh crores ఆఫ్ ద బడ్జెట్ ఏదైతే మనం పెట్టామో ఇదంతా కూడా వీటిపైన స్పెండ్ చేస్తారనమాట. సో ఈ 6 pillars పైన స్పెండ్ చేయబోతున్నారు. దట్ వాజ్ ద వాట్ సో ద థీమ్ ఆఫ్ ద వాట్ దిస్ ఇయర్ బడ్జెట్ జనరల్లీ దట్ ఇస్ వాట్ 6 pillars ఆర్ దే. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇందులో ఏది ఈ 6 పిల్లర్స్లో ఏమేమి ఉన్నాయని అడగచ్చు. Or which of the following is a what 6 pillars of the budget, or which of the following is not a so part of the what 6 pillar of the what budget. So ఏమైనా అడగవచ్చు. సో ఫిజికల్ హెల్త్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ అండ్ ద వాట్ ఫినాన్షియల్ అండ్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ద వాట్ ఆస్పిరేషనల్ ఇండియా, రీఇన్విగరేటింగ్ ద వాట్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ద మినిమమ్ గవర్నమెంట్ అండ్ ద వాట్ మ్యాక్సిమమ్ గవర్నెన్స్. సో దీస్ ఆర్ ద వాట్ 6 pillars ఆఫ్ ద వాట్ దిస్ ఇయర్ బడ్జెట్. ఇవి బై హార్ట్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ 6 pillars ఉన్నాయి కదా, ఈ 6 pillars లోపల ఒక్కొక్క పిల్లర్ని మనం డీటెయిల్గా చదవాలి. ఓకే
సో దీంట్లో ఏమున్నాయి, హెల్త్ అండ్ వెల్బీయింగ్ కాంపోనెంట్స్లో ఏమున్నాయి, నెక్స్ట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్, ఇన్క్లూసివ్ డెవలప్మెంట్లో ఏం చేయాలనుకుంటుంది, ఈ హ్యూమన్ క్యాపిటల్లో ఏం చేయాలనుకుంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో ఏం చేయాలనుకుంటుంది, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నమెంట్స్లో ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్, అంత అమౌంట్ ఆఫ్ ద మనీ స్పెండ్ చేస్తున్నారు కదా, దేనికోసం స్పెండ్ చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటుంది అన్నది మనం ఒక్కొక్క పిల్లర్ని మళ్ళీ డీటెయిల్గా చదవాలి. ఓకే, ఇది స్కీమ్ ఆఫ్ టీచింగ్. నేను ఒక్కొక్క పిల్లర్ని మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈసారి బడ్జెట్ అనేది చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే మేడం నిర్మలా సీతారామన్ చదవడానికే 2 hours 10 minutes పట్టింది ఆమె చదవడానికి. ఏది జస్ట్ సింపుల్గా పేపర్లు తిప్పుకుంటూ చదువుకోవడానికి. మనం అర్థం అవ్వాలంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ స్టిల్ సో వీ విల్ మేక్ ఇన్ ద వాట్ ఈ ఒక్కొక్క పిల్లర్ని ఒక్కొక్క పార్ట్గా వీడియోగా చేసి మనం చదువుకుందాం. ఓకే, రైట్. వీ విల్ స్టార్ట్ విత్ ద వాట్ ఫస్ట్ పిల్లర్. ఫస్ట్ పిల్లర్ ఏముంది, హెల్త్ అండ్ ద వాట్ వెల్బీయింగ్ అనే పిల్లర్ ఉంది. దీని గురించి చదువుతాం అంత. పిల్లర్ నెంబర్ 1, పిల్లర్ నెంబర్ 1 దట్ డీల్స్ విత్ ద వాట్ హెల్త్ అండ్ ద వాట్ సో వెల్బీయింగ్ అనేది. అంటే మొత్తంలో కరోనా మనకి సో లాక్డౌన్ తర్వాత గవర్నమెంట్ అనేది కళ్ళు తెరుచుకుంది. సో కళ్ళు తెరుచుకొని మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో మనకి హెల్త్ సెక్టార్కి ఎక్కువ మొత్తంలో ప్రియారిటీ ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో. ఓకే, సో దట్ టోటల్గా సో చూడొచ్చు మనకు 2,23 crores 2,23,846 crores అనేది జస్ట్ వీఆర్ అలోకేటెడ్ ఓన్లీ ఫర్ ద వాట్ పిల్లర్ నెంబర్ 1. ఆల్మోస్ట్ 2,23 crore rupees అనేది జస్ట్ మనం హెల్త్ సెక్టార్కి అండ్ వెల్బీయింగ్కే సో మనము అలోకేట్ చేయడం జరిగింది. ఆరోగ్యము మరియు సంక్షేమం, సింపుల్గా వెల్బీయింగ్ అంటే సో రైట్ లైక్ దట్. సో హెల్త్ అండ్ వెల్బీయింగ్ సెక్టార్ అయితే పిల్లర్ నెంబర్ 1 ఉందో, ఈ పిల్లర్ నెంబర్ 1కి 2,23,846 crores అనేది అలోకేట్ చేయడం జరిగింది. సో బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి దిస్ ఫ్యాక్చువల్ డాటా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత అలోకేట్ చేశారండి. అది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చూస్తే నువ్వు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 94,000 మాత్రమే అలోకేట్ చేశారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చూస్తే నీకు 94,452 crores మాత్రమే అలోకేట్ చేశారు దీనికి హెల్త్ సెక్టార్ కోసం. సో ఈ ఇయర్ చూస్తే ఆల్మోస్ట్ ఎంత అయితే డబుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత డబుల్ చేశారు, హెల్త్ మీద ఎక్స్పెండిచర్ అనేది డబుల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 94,000 crores అయితే ఇయర్ ఏమైంది, ఆల్మోస్ట్ మనకి డబుల్ ద అమౌంట్ అనేది అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు ది వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద వాట్ యువర్ ఎగ్జామ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మరి మనం చెప్పాం 6 పిల్లర్స్లో ఇది పిల్లర్ నెంబర్ 1. ఓకే, ఈ పిల్లర్ నెంబర్ 1కి ఎంత కేటాయించారు, మొత్తం 2,23,846 crores అనేది కేటాయించారు. మరి ఏం చేస్తారు ఇది దాంతో అంటే సో నెంబర్ 1 ఒక స్కీమ్ ప్రకటించారు హెల్త్ సెక్టర్కి సంబంధించి. ఏమని, పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన, పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన. And again they are taking the some of the action with respect to increasing of the nutritional levels of the what children and the what women, and the universal coverage of the what water supply, and the Swachh Bharat and the what Swasth Bharat, and the clean air and the vaccination and the voluntary vehicle scrapping policy. These are the what so part of the what so these 7 whatever these 7 are there, and these are the part of the what pillar number 1. So pillar number 1 main title ఏంటిది, so that is the health and the what well being అనేది మెయిన్ టైటిల్. సో ఈ మెయిన్ టైటిల్లో మళ్ళీ ఏమున్నాయి, ఒక స్కీమ్ ఉంది. స్కీమ్ పేరు ఏంటిది, పిఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన ఉంది, న్యూట్రిషన్ ఉంది, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాట్ వాటర్ సప్లై, స్వచ్ఛ భారత్ అండ్ ద వాట్ స్వాస్థ్య భారత్, ఓకే, క్లీన్ ఎయిర్, వ్యాక్సిన్స్ అండ్ వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. ఇవన్నీ కూడా ఈ పిల్లర్లో పెట్టినారు. దేంట్లో హెల్త్ అండ్ ద వాట్ వెల్ బీయింగ్ అనే పిల్లర్లో ఇవన్నిట్లని ఇంక్లూడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేది. మరి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ద వాట్ సో ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన. ఓకే, గవర్నమెంట్ అనేది ఈ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి సో ఏ విధంగా అప్రోచ్ అవుతుందంటే, అప్రోచ్ సార్ ప్రివెంటివ్ అప్రోచ్ అండ్ ద క్యూరేటివ్ అప్రోచ్ అండ్ ద వర్డ్ వెల్బీయింగ్ అప్రోచ్. సో మనకి హెల్త్ సెక్టార్కి అప్రోచ్ ఎలా ఉంది, గవర్నమెంట్ యొక్క హెల్త్ సెక్టార్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది, పీపుల్ యొక్క హెల్త్ని ఎలా కాపాడాలనుకుంటుంది, దానికి దెర్ ఆర్ 3 approaches ఆర్ ఫాలోడ్ బై ద వాట్ గవర్నమెంట్. వన్ ఈజ్ ద వాట్ ప్రివెన్షన్, కొన్ని డిసీజ్ని ప్రివెంట్ చేయాలి, కొన్ని డిసీజ్ ఉంటే వాటిని క్యూరేట్ చేయాలి, అండ్ వెల్బీయింగ్ని కాపాడాలి. ఇలా 3 ఈ ఆస్పెక్ట్స్ ద్వారా గవర్నమెంట్ అనేది హెల్త్ సెక్టార్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. అప్రోచెస్ టు ద వాట్ హెల్త్ సెక్టార్ ఇస్ ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ ద వాట్ వెల్బీయింగ్. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన జీడిపి లోపల హెల్త్ మీద ఎక్స్పెండిచర్ తీసుకుంటే ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కదమ్మా, 2020 అండ్ 21 లాస్ట్ ఇయర్ బడ్జెట్, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ 1.8% ఆఫ్ ద జీడిపి. లాస్ట్ ఇయర్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది 1.8% ఆఫ్ ద జీడిపి ఖర్చు పెట్టాం, విచ్ ఇస్ ఎంత చెప్పాం మనం, అప్రాక్సిమేట్లీ 94,000 crores ఉన్నాయి. ఈ 94,000 crores అనేది 1.8% ఆఫ్ ద జీడిపి, ఇండియా జీడిపిలో కంపేర్ చేస్తే 1.8% అనేది.
కానీ ఇది లాస్ట్ ఇయర్ది. కానీ ఈ ఇయర్ ఎంత అనుకున్నాం మనం? సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఎంత ఉంది? 2,23,000 crores అనేది మనం ఖర్చు పెడుతున్నాం. అంటే ఆల్మోస్ట్ డబుల్ చేసాం. దిస్ ఈజ్ ఫర్ ద వాట్ 2021 అండ్ 22కి సంబంధించి మనము 2,23,000 crores అనేది జస్ట్ ఓన్లీ హెల్త్ సెక్టర్ మీదనే ఖర్చు పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ అయితే 94,000 ఖర్చు పెట్టాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వాట్ 1.8% ఆఫ్ ద జీడిపి. మనం ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2.5% ఆఫ్ ద జీడిపికి రీచ్ అయినట్టు ఆల్మోస్ట్ డబుల్ చేసాం దాన్ని. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద స్కీమ్? నెంబర్ 1 స్కీమ్ PM ఆత్మనిర్భర్. సో PM ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్, ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్ స్వాస్థ్య యోజన, ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్. సో ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్, సో ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్ మీన్స్ వాట్? సెల్ఫ్ రిలయంట్. స్వాస్థ్య మీన్స్ ఆరోగ్యమే కదా, ఆరోగ్యానికి సంబంధించిన స్వాస్థ్య భారత్ యోజన. స్వాస్థ్య మీన్స్ వాట్? ఆరోగ్యం. ప్రధానమంత్రి సో ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన. ఓకే, దిస్ వాజ్ ద వాట్ నెంబర్ 1 స్కీమ్. అండ్ ద గవర్నమెంట్ స్కీమ్ కొత్తగా స్టార్ట్ చేసింది, ఈ ఇయర్ బడ్జెట్లోనే ప్రపోజ్ చేశారు, ఇంతకుముందు ఉన్న స్కీమ్ కాదు. సో కాబట్టి ఎగ్జామినేషన్లో 100% క్వశ్చన్స్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉన్నాయంటే ఇది ఫస్ట్ టైం మనకు ప్రపోజ్ చేశారు కాబట్టి ఈ స్కీమ్ అనేది ఇప్పటి నుంచి రాబోయే ఎగ్జామ్లలో అన్నిట్లలో రిపీట్ అవుతుంటాయి. ఇది ప్రధానమంత్రి, దట్ ఆర్ అదర్ ప్రైమ్ మినిస్టర్. సో ఆత్మనిర్భర్ భారత్, సో ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన, ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన. స్వాస్థ్య భారత్ మీన్స్ వాట్? హెల్త్కి సంబంధించి. ఓకే, స్వాస్థ్య మీన్స్ వాట్? హెల్త్. సో దీనికి ఎంత అలొకేట్ చేశారు చూడండి. దాని అవుట్లే ఆఫ్ ద వాట్? సో 64,180 crores ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 6 years. ఓకే, ఈ ఒక్క స్కీమ్ కోసమే మనకి 64,000 సో 180 కోట్లు అనేది కేటాయించడం జరిగింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 6 years. సో 6 సంవత్సరాలకి, సో 6 సంవత్సరాలకి సో కలిపి సో 64,180 కోట్లు అనేది జస్ట్ ఈ ఒక్క స్కీమ్కి కేటాయించారు. దేనికి? సో PM ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన ఏదైతే ఉందో దీనికి ఒక్కదానికి అంత అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది కేటాయించడం జరిగింది. మరి ఈ స్కీమ్ కింద ఏమేమి చేస్తారట అంటే చాలా అంశాలు గవర్నమెంట్ మాట్లాడింది, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. సో మనం ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఈ స్కీమ్ కింద సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అంట, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ క్రిటికల్ హెయిర్ హాస్పిటల్ బ్లాక్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. నేను చూపిస్తాను, అవి మీకు అంతా సో సరిగ్గా లేదు అక్కడ, చూద్దాం. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన కింద ఏమేమి చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అంటే చూడండి ఇక్కడ. సపోర్ట్ ద వాట్ 1,778 రూరల్ అండ్ ద వాట్ 11,000 అర్బన్ హెల్త్ అండ్ ద వాట్ వెల్బీయింగ్ సెంటర్, వెల్నెస్ సెంటర్స్. వెల్నెస్ సెంటర్స్ అంటే మనం అక్కడ పోయి ఏమన్నా ఆరోగ్యం అయితే మనం ఏమంటాం? వెల్నెస్ సెంటర్స్ అంటే మామూలుగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలని ఉంటాయి మనకి. పల్లెటూళ్ళకి వెళ్తే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి వాటిని ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనకుండా ఏమంటున్నాం మనం? వెల్నెస్ సెంటర్స్ అని చెప్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనకుండా వెల్నెస్ సెంటర్స్ అని చెప్తున్నాం. ఇలా సో రూరల్ ఏరియాస్లో 17,000, అర్బన్ ఏరియాస్లో 11,000 వరకు అర్బన్ హెల్త్ సెంటర్స్ని సపోర్ట్ చేస్తారంట. ఓకే, దాంతోపాటు ఆ స్కీమ్ కింద ఇంకేం చేస్తారంట? సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఇన్ ద వాట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ 3,382 సో బ్లాక్ హెల్త్ యూనిట్స్ ఇన్ ద వాట్ 11 states. బై హార్ట్ చేయాలి. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ల్యాబ్ పెడతారంట. ఏ ల్యాబ్ పెడతారంట? హెల్త్ ల్యాబ్స్ అనేది పెడుతున్నారని చెప్తున్నారు. హెల్త్ ల్యాబ్స్ ఇన్ ద వాట్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక హెల్త్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని చెప్తున్నారు. అంటే భారతదేశంలో 675 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ 675 డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ఏంటిది హెల్త్ ల్యాబ్ని నిర్మిస్తామని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ సో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఇన్ వాట్ ఆల్ డిస్ట్రిక్ట్స్. దానితో పాటుగా 3,382 బ్లాక్స్లలో ఏం పెడతారంట? పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఇన్ ద వాట్ 11 states. 11 రాష్ట్రాలలో 3,382 బ్లాక్స్లలో. బ్లాక్స్లు అంటే మండల్ హెడ్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు. సో మండల్ హెడ్ క్వార్టర్స్లలో ఏం పెడతారంట? మనకి పబ్లిక్ హెల్త్ యూనిట్స్ అనేటివి కూడా పెడతారు. అన్ని డిస్ట్రిక్ట్లలో పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పెట్టబోతున్నారు. మరి పబ్లిక్ హెల్త్ యూనిట్స్లో మరి ఏం చేస్తారనేది గవర్నమెంట్ మనకు క్లియర్గా చెప్పలేదు. సో బట్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ పెట్టబోతున్నాము 3,3,8,2 అని చెప్పేసి. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక పబ్లిక్ హెల్త్ ల్యాబ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ద వాట్ క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ బ్లాక్స్ ఇన్ ద వాట్ 602 districts అండ్ ద వాట్ 12 central institutions అని చెప్తున్నారు. 602 జిల్లాలలో ఏం పెడతారంట? సో క్రిటికల్ కేర్ అంటే మనకి సో చాలా ఎమర్జెన్సీ కండిషన్లో అవసరమయ్యే క్రిటికల్ కేర్ ఉంటాయి కదా, అలాంటి ఇప్పుడు స్టంట్ వేయాలి ఆపరేషన్ అనుకుందాం, అలాంటివి మన గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వరకు అవైలబిలిటీ ఉండవు. కొన్ని క్రిటికల్ ఇల్నెస్ కేర్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉండవు. అలాంటి క్రిటికల్ ఇల్నెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఇన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్
602 డిస్ట్రిక్ట్స్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ని పెడతామని చెప్తుంది. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లో ఏం పెడతామని చెప్తుంది, ల్యాబ్స్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పెడతామని చెప్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పెడుతుందంట. అట్లాగే క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ని కూడా పెడతామని చెప్తుంది. ఎన్ని జిల్లాలలో? 602 జిల్లాలలో. అలానే ప్రతి జిల్లాకి ఒక పబ్లిక్ హెల్త్ ల్యాబ్ని నిర్మిస్తానని చెప్తుంది గవర్నమెంట్ అనేది. ఓకే, దాంతోపాటు ఇంకేం చెప్తుంది చూడండి, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద నేషనల్ సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద నేషనల్ సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ అండ్ ఇట్స్ 5 రీజనల్ బ్రాంచెస్ అండ్ ద 20 మెట్రోపాలిటన్ హెల్త్ సర్వీలెన్స్ యూనిట్స్. ఆల్రెడీ ఉన్న ఇండియాలో నేషనల్ సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ కానీ, సో నెక్స్ట్ దానికి సంబంధించిన రీజనల్ బ్రాంచెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేస్తారంటే వాటికి కొంచెం ఫండింగ్ ఇచ్చి ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తామని చెప్తున్నారు. వాటిని ఇంకా స్ట్రాంగ్గా చేస్తారంట. దేన్ని? నేషనల్ సెంటర్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్ కానీ, లేదంటే వాటికి ఉన్నటువంటి రీజనల్ బ్రాంచెస్ కానీ వీటన్నిటిని కూడా ఇంకా స్ట్రాంగ్గా చేస్తామని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది ఈ స్వాస్థ్య భారత్ కింద? సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ టు ద ఆల్ స్టేట్స్ అండ్ టు కనెక్ట్ ద ఆల్ ద పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్. ఒక పోర్టల్ని క్రియేట్ చేస్తారంట. దాని పేరేంటిది? ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్. సో దాంట్లో సంబంధించి ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ డాటా అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది మనకి. సో దాని ద్వారా మనం ఏమన్నా డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఏ విధంగా? కనెక్ట్ టు ద ఆల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అన్నారు. ఇంతకు కొంచెం అంటే ప్రతి జిల్లాలో ఏం పెడతామని చెప్తున్నారు? ఆల్ ద డిస్ట్రిక్ట్, ఇండియాలో ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్లలో ఏం పెడతామని చెప్పారమ్మా? పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పెడతామని చెప్పారా లేదా? సో ఆల్ డిస్ట్రిక్ట్స్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పెడతామని చెప్పారు. అలా పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పోర్టల్కి లింక్ అయి ఉంటుంది. ఓకే, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ పెడతామని ఇంతకుముందు చెప్పాం కదా మనం, అది. నెక్స్ట్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ ద 17 న్యూ పబ్లిక్ హెల్త్ యూనిట్స్. కొత్తగా సో ఇక్కడ ఇండియాలో కొన్ని ప్రాంతాలలో నిర్మించారు 17 న్యూ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ అండ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద 33 ఎగ్జిస్టింగ్ పబ్లిక్ యూనిట్స్ ఎట్ ద పాయింట్స్ ఆఫ్ ద ఎంట్రీ, దట్ ఈస్ 32 ఎయిర్పోర్ట్స్ అండ్ ద 11 సీ పోర్ట్స్ అండ్ ద 7 ల్యాండ్ క్రాసింగ్స్. ఎందుకంటే మనకు కరోనా తర్వాత తెలిసి వచ్చింది కదా, సో ఎంత అనేది విజిలెన్స్ మనం చేయాలని చెప్పేసి అందుకోసము సో ఏం చెప్తున్నారు? ఆపరేషనలైజ్ ఆఫ్ ద 70 న్యూ పబ్లిక్ హెల్త్ యూనిట్స్. ఓకే, మనకి వేరే దేశాల నుంచి ఎవరైనా నచ్చినప్పుడు పబ్లిక్ హెల్త్ యూనిట్స్లో ఏం చేస్తారు? అక్కడ చెకప్ చేస్తూ ఉంటారు. అట్లా ఇప్పటివరకు ఇండియాలో ఎయిర్పోర్ట్లలో, పోర్ట్లలో, ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ ప్లేస్లలో చాలా ప్లేసెస్లు ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా మళ్ళీ 17 పెట్టబోతున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ ఉన్నాయి మనకి ఎయిర్పోర్ట్స్లలో, పోర్ట్స్లలో. అక్కడే కదా వేరే దేశం నుంచి వచ్చేవని పట్టుకోవాలి. అది కొత్తగా ఎన్ని పెట్టబోతున్నారు? 17 పెట్టబోతున్నారు. అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషనల్ సెంటర్స్ అండ్ ద 2 మొబైల్ హాస్పిటల్స్. సెట్టింగ్ అప్ ఆఫ్ ద 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్స్. ఎప్పుడైనా కరోనా లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా సర్వ్ చేయాలి కదా, సో అందుకోసము సో 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషనల్ సెంటర్స్ అండ్ ద 2 మొబైల్ హాస్పిటల్స్ను కూడా సెటప్ చేస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. ఇవన్నీ కూడా దేని ద్వారా తీసుకొచ్చింది? ఇంత స్ట్రిక్ట్ మెజర్స్ దేనివల్ల? కరోనా వల్ల ప్రతిదీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, సో ఇక మీద ఫ్యూచర్లో ఇలా ఉండొద్దని చెప్పేసి ఇంత పబ్లిక్ హెల్త్ మీద గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా కన్సర్న్ చేయడం జరుగుతుంది. అట్లాగే సెట్టింగ్ అప్ ఆఫ్ ద ఏ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఒక కొత్త హాస్పిటల్, ఒక ఆర్గనైజేషన్ తీసుకురాబోతున్నారు. ఎక్కడ అనేది మనకు చెప్పలేదు కానీ దాని పేరు ఏమని చెప్పారు? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్ అనేది ఒక కొత్త ఆర్గనైజేషన్ తీసుకురాబోతున్నారు. యాక్చువల్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇటు వన్ హెల్త్ అంటే ఒక డిసీజ్కి ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందా, లేదంటే అన్నిటి కలిపి ఒకటి ఉంటుందా అన్నది క్లారిటీ లేదు. సో దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్ అనే ఒక ఆర్గనైజేషన్ అయితే సెటప్ చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా రీజనల్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ ఫర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్ రీజన్, ఒక రీజనల్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట. ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి సో ఈ వింగ్ దీనికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ని ఇండియాలో కూడా. ఓకే, నెక్స్ట్ అలాగే 9 బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబొరేటరీస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తున్నారు. బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబొరేటరీస్ అంటే ఏంటిదంటే చాలా హై స్టాండర్డ్స్ ఆఫ్ ద సేఫ్టీ మెజర్స్ ఉన్నటువంటి, ఇప్పుడు వైరస్ల మీద కానీ లేకుంటే బ్యాక్టీరియా మీద కానీ ఫంగస్ మీద కానీ మనం ఇలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా. రీసెర్చ్ చేసినప్పుడు అవి బయటకి కమ్యూనికేబుల్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకుండా మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే 3 స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట మనకి ల్యాబ్లలో. లెవెల్ 3 అనేది హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ద సో సేఫెస్ట్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ల్యాబ్. అట్లాంటివి భారతదేశంలో ఒక 9 సేఫ్టీ లెవెల్స్ 3 ఉన్నటువంటి ల్యాబ్స్ని నిర్మిస్తామని చెప్తున్నారు. సో బయోసేఫ్టీ లెవెల్
3 ఉన్నటువంటి ల్యాబ్స్ ఎన్ని 9. దాంతోపాటుగా 4 రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద వాట్ వైరాలజీ. ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఏమైనా వైరస్ గురించి వైరస్ స్ప్రెడ్ అయిందా లేదా లేకుంటే అది నిర్ధారణ చేయడానికి కోసం కన్ఫర్మేషన్ కోసం మనకి పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకే పంపించే వాళ్ళం అన్నీ కూడా. ఏది స్వాబ్ శాంపుల్స్, ఏదైతే స్వాబ్ శాంపుల్స్ తీసుకుంటామో అవన్నీ కూడా. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రాంచెస్ కూడా పెట్టాలి. ఎందుకంటే మొన్న కష్టం అయిపోయింది మనకి, పూణేలో ఒకటే చోటు ఉంది కాబట్టి అందరికీ టెస్టులు తొందరగా రాలేదు. 1 వీక్ రావడం, ఆ 1 వీక్లోనే 1 వీక్ వరకు టెస్ట్ కోసం ఆగేసరికి దానిలో అంతలోపలనే కరోనా స్ప్రెడ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. అందుకోసం ఇప్పుడు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి 4 బ్రాంచెస్ కూడా పెడతామని చెప్తున్నారు. ఇక్కడ 4 రీజనల్ బ్రాంచెస్ ఫర్ ద వాట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ వైరాలజీకి సంబంధించి. ఓకే, ఇవన్నీ కూడా సో దేని గురించి చెప్తున్నాయి మనకి ఈ పథకం గురించి. ఈ స్కీమ్లో అవన్నీ వస్తాయి. ఏవి ఆత్మ నిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన ఏదైతే ఉందో ఈ స్కీమ్కి దాదాపు 64,180 కోట్లు కేటాయించడం జరిగింది ఓవర్ ద 6 ఇయర్స్కి సంబంధించి. దాంట్లో ఇవన్నీ పెట్టారనమాట. ఇవన్నీ తీసుకొస్తాం దాని కిందనే, ఇవన్నీ కూడా దాంట్లో పార్ట్. ఓకే, నెక్స్ట్ వన్ మిషన్ పోషన్ 2.0 టు బీ లాంచ్డ్. అంటే నేషనల్ న్యూట్రిషన్ మిషన్. పోషన్ అంటే ఏంటిది? న్యూట్రిషన్కి సంబంధించిందే కదా. సో మనకి 2018 ఇయర్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఆర్ అదర్వైజ్ లేదంటే పోషన్ అభియాన్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. పోషన్ అభియాన్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్, ఆ స్కీమ్ కింద ఏంటిదంటే ఇండియాలో మాల్ న్యూట్రిషన్ని తగ్గించాలి, స్టంటింగ్ని తగ్గించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. పోషన్ అంటే అదే కదా, మాల్ న్యూట్రిషన్ కానీ మేజర్గా స్టంటింగ్ కానీ అనీమియా కానీ ఇలాంటివి తగ్గించాలి. దాని యొక్క టార్గెట్స్ అవి ఉంటాయి. స్టంటింగ్ కానీ మాల్ న్యూట్రిషన్ కానీ అనీమియాని కానీ తగ్గించాలి, అవి దాంట్లో టార్గెట్స్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పోషన్ అభియాన్ అనేది 0.0 అయిపోయింది, పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 లాంచ్ చేస్తారంట. అదేంటిది 2.0 పోషన్ అభియాన్ 2.0 టు ఇంక్రీజ్ ద వాట్ హెల్త్ కండిషన్స్ సో దట్ టు స్ట్రెంథెన్ ద వాట్ న్యూట్రిషనల్ కంటెంట్ అండ్ ద డెలివరీ అండ్ ద అవుట్ రీచ్ అండ్ అవుట్కమ్. ఓకే, ఎక్కడ లాంచ్ చేస్తారంట దీన్ని? సో ఇంటెన్సిఫైడ్ స్ట్రాటజీ టు బీ అడాప్టెడ్ టు ఇంప్రూవ్ ద వాట్ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద వాట్ ఇండియా. ఏంటిది 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే భారతదేశంలో అత్యధికంగా వెనుకబడిన జిల్లాల్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం. ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద ఇండియా అని ఏమంటాం మనం? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే అదేదో బ్యాడ్ వర్డ్ లాగా బ్యాక్వర్డ్ అని వస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ ఏం చేశారంటే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అనకూడదు, వాటిని వాళ్ళకు ఒక రాంగ్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి వాటిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని మార్చారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నథింగ్ బట్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద వాట్ ఇండియా. అలా 112 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి అక్కడ దీన్ని ఇంకా ఇంటెన్సిఫైడ్ అంటే ఏంటిది, ఇంకా ఎక్కువ మొత్తంలో స్ట్రాంగ్గా ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. దానికోసం మిషన్ని లాంచ్ చేస్తారంట. దాన్ని ఎలా ఉంటుంది, దాని టార్గెట్స్ ఏంటిది అనేది మనకి నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో చెప్తారు. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ తర్వాత దానికి సంబంధించిన డాటా రిలీజ్ చేస్తారు. కానీ జస్ట్ ఇప్పుడు బడ్జెట్లో ఏం చెప్పారు, ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నాం. ఎన్ని జిల్లాలలో స్పెషల్ ఫోకస్ ఆన్ ద వాట్ సో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నామని చెప్పారు. నెక్స్ట్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాట్ వాటర్ సప్లై. యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాట్ వాటర్ సప్లై. అయితే మనకి డిసెంబర్ 2019 మనకి డిసెంబర్ 2019 ఏదైతే ఉందో సో ఈ డిసెంబర్ 2019లో జల్ జీవన్ మిషన్ ఓకే జల జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో జల జీవన్ మిషన్ లాంచ్ చేసి దాని ప్రకారం ఏంటిదంటే సో ఇంటింటికి తాగునీటిని సప్లై చేయాలి బై ద 2024. కానీ అది జనరల్గా రూరల్ ఏరియాస్కి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ సో డ్రింకింగ్ వాటర్ సప్లై టు ద వాట్ ఆల్ ద రూరల్ హ్యాబిటేషన్స్ బై ద వాట్ 2024 నాటికి సో రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఇంటికి ఏం చేయాలి, మనకి తాగునీటిని అందించాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంది జల జీవన్ మిషన్, అది రూరల్ ఏరియాకి సంబంధించి. అయితే ఇప్పుడు మనకు బడ్జెట్లోకి ప్రపోజ్ చేసింది ఏంటిదంటే రూరల్ ఏరియాకి సంబంధం లేదు, రూరల్ ఏరియాస్కి సంబంధం లేదు. అది ఆల్రెడీ ఎప్పుడో డిసెంబర్ 2019లోనే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఏమని సో దట్ ఈస్ వాట్ సో జల జీవన్ మిషన్ దట్ ఈస్ ద వాట్ సప్లై ఆఫ్ ద వాట్ డ్రింకింగ్ వాటర్ టు ద వాట్ సో ఆల్ హ్యాబిటేషన్స్ ఇన్ ద రూరల్ ఏరియా బై ద 2024. అది అయిపోయింది. ఈ ముచ్చట మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఎందుకంటే ఇది రూరల్ ఏరియాస్కి సంబంధించింది కాబట్టి సో అది లేదు. కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏం ప్రపోజ్ చేశారంటే జల జీవన్ మిషన్ దేనికి సంబంధించి పర్టికులర్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వాట్ అర్బన్ ఏరియా. జల జీవన్ మిషన్ అర్బన్ ఏరియా ఏమంటున్నారు, ఆల్మోస్ట్ 2,87,000 crores అనేది జస్ట్ స్పెండ్ చేస్తారంట. ఎన్ని సంవత్సరాలలో? 5 సంవత్సరాలలో. 5 సంవత్సరాలకి ఇంత అలొకేట్
చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అలొకేట్ చేస్తూ ఉంటారు మనకి ఎంతో కొంచెం ఎవ్రీ ఇయర్. ఓవరాల్గా 5 years కోసం ఎంత 2,87,000 crores అనేది అలొకేట్ చేస్తారంట. ఓన్లీ జలజీవన్ మిషన్ పర్టికులర్ రూరల్ ఏరియాస్ కాదు, ఏ ఏరియాస్కి, ఓన్లీ అర్బన్ ఏరియాస్కి సంబంధించి. ఓకే, సో విత్ ఎయిమ్ టు ప్రొవైడ్ ద వాట్ 2.8 crores ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ట్యాప్ కనెక్షన్స్. అంటే నల్లా ద్వారా తాగునీరుని సప్లై చేయడానికి కోసం, ఏదైతే నల్లా ఉంటుందో నల్లా ద్వారా తాగునీరుని సప్లై చేయడానికి 2.8 crores ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఏదైతే ఉన్నారో ఈ 2.8 crores ఆఫ్ ద హౌస్ హోల్డ్స్కి నల్లా ద్వారా తాగునీరును అందించాలి. ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఎన్ని సంవత్సరాలలో? రాబోయే 5 సంవత్సరాలలో 2.8 crores ఆఫ్ ద వాట్ ఇల్లులకి, పర్సన్స్కి కాదు, హౌస్ హోల్డ్స్. ఒక హౌస్లో 4 ఉండొచ్చు, 5 ఉంటారు. సో కాబట్టి 2.8 crores ఆఫ్ ద వాట్ హౌస్ హోల్డ్స్ ట్యాప్ కనెక్షన్స్. ఓకే, యూనివర్సల్ వాటర్ సప్లై ఇన్ ద వాట్ 4378 urban local bodies and the liquid waste management in the what 500 watt Amrut cities. Amrut city means Amrut అనేది ఒక స్కీమ్ అన్నమాట. అటల్ మిషన్ ఫర్ ద వాట్ రిజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన 2015లో స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద. ఈ స్కీమ్ ఏంటిదంటే అమృత్ స్కీమ్ అనేది 1 lakh కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ని సెలెక్ట్ చేసి అక్కడ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడం అనమాట ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ స్కీమ్ ఇప్పుడు ఓల్డ్ స్కీమ్. అలా ఎన్ని సిటీస్ని డెవలప్ చేశారు? 500 సిటీస్ని డెవలప్ చేశారు ఆల్రెడీ 2015 నుంచి 20 వరకు ఆ స్కీమ్ అయిపోయింది. ఇలా ఏవైతే 500 సిటీస్ ఉన్నాయో ఆ 500 సిటీస్లలో ఇంకేం స్టార్ట్ చేయాలంట? సో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి దీంట్లో భాగం. దానికోసం ఇది చేస్తున్నారు అనమాట. ఇది యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాటర్ సప్లై. ఓకే, 2.86 కోట్ల ఇల్లులకి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి రాబోయే 5 సంవత్సరాలలో. దానికోసం ఎంత కేటాయించారు? 2,87,000 కోట్లు అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇయర్ అలొకేషన్ కదా, 5 సంవత్సరాల్లో కలిపి అలొకేషన్. దాంట్లో ఈ ఇయర్ కొంచెం అలొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. మనకు స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్ ఇండియా తెలుసు. ప్రతి ఒక్కరు టాయిలెట్ ఉండాలి, ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలనేది మనకి టార్గెట్. అది ఎప్పుడు లాంచ్ చేసాం మనం స్వచ్ఛ భారత్ అనేది? సో మనం 2014లో లాంచ్ చేసాం. 2019కి దాని టైం పీరియడ్ అయిపోయింది. ఏమని? సో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా బై ద వాట్ 2019. బహిరంగ మలమూత్ర విసర్జన లేని భారతదేశాన్ని సాధించాలి 2019 నాటికని టార్గెట్ పెట్టుకొని 2014లో లాంచ్ చేసాం మనం. దట్ ఈస్ వాట్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా బై ద వాట్ 2019 విచ్ వాజ్ లాండ్ ఆన్ ద October 2nd ఆఫ్ ద వాట్ 2014లో లాంచ్ చేసాం. అది అయిపోయింది. అది వేరే ముచ్చట, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.1 కొత్తగా లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి ఎంత కేటాయించబోతున్నారు? 1.4168 crores ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 4 years. దాని పేరు ఏంటిది? అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.1. అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్. సో ఈ అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏం చేయబోతున్నారు? సో ఇవన్నీ చేయబోతున్నారు. కంప్లీట్ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్, సోర్స్ ఆఫ్ ద వాట్ సిగ్రిగేషన్ ఆఫ్ ద వాట్ గార్బేజ్, రిడక్షన్ ఆఫ్ ద వాట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ ద వాట్ ఎయిర్ పొల్యూషన్, right? And the what? So bioremediation of the what legacy, bioremediation of the what all legacy of the dumping sites. Bioremediation అంటే సో చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఆ డంపింగ్ సైట్లలో పెట్టి అవి ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని తినేస్తూ ఉంటాయి. దాన్ని బయోరెమిడియేషన్ అంటే చెప్తుంటాం జనరల్గా. సో రైట్, ఇవన్నీ చేస్తారంట. దానికోసం ఈ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడ? సో అర్బన్ ఏరియాస్ లోపల 1,41,678 crores rupees of the total allocation for the period of the 5 years. అలా ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం అలొకేట్ చేస్తూ ఉంటారు దానికి. నెక్స్ట్ వన్ క్లీన్ ఎయిర్. సో దీనికోసము ఇప్పుడు క్లీన్ ఎయిర్ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఊర్లలో కానీ ఎక్కడైనా సిటీస్లలో. అందుకోసం దీనికి 2,217 కోట్లతోటి ఈ క్లీన్ ఎయిర్ని చేపట్టే విధంగా 42 అర్బన్ సెంటర్స్ విత్ మిలియన్ ప్లస్ పాపులేషన్. నువ్వు 2011 సెన్సస్ ప్రకారం, ఓకే, 2011 సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే భారతదేశంలో మనకి 53 మిలియన్ ప్లస్ సిటీస్ ఉన్నాయి. ఎన్ని? 53 మిలియన్ ప్లస్ సిటీస్ ఉన్నాయి మనకి. అంటే దాదాపు బిలియన్ ప్లస్ సిటీస్ అంటే 10 లక్షల కన్నా ఎక్కువగా పాపులేషన్ ఉన్న సిటీలు భారతదేశంలో 53 ఉన్నాయి. దీని ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం, 2000 సెన్సస్ లెక్క ప్రకారం. కానీ ఇక్కడ గవర్నమెంట్ బడ్జెట్లో ఏం చెప్పిందంటే 53 సిటీస్ని సెలెక్ట్ చేసుకోలేదు. 53 సిటీస్ని సెలెక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఒక 42 సిటీస్ని మాత్రమే సెలెక్ట్ చేసింది. ఈ 42 సిటీస్ లోపల ఎంత 2,217 కోట్లతోటి మనకి చర్యలు చేపడతారంట. దీనికి సంబంధించి క్లీన్ ఎయిర్ ఉండేటట్టు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లలో క్లీన్ ఎయిర్ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి అందుకోసము 42 మిలియన్ ప్లస్ సిటీస్ లోపల ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు ఎన్ని సిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారని. ఎంత? 42 సిటీస్లో, 53 కాదు. కానీ భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం ఎన్ని సిటీస్ ఉన్నాయి? మిలియన్ ప్లస్ సిటీస్ 53 మిలియన్ ప్లస్ సిటీస్ ఉన్నాయి.
53 మిలియన్ ప్లస్ సిటీస్ ఉన్నాయి, కానీ ఇలా 53 మిలియన్ ప్లస్ సిటీస్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. జస్ట్ గవర్నమెంట్ ఈస్ స్టేటెడ్ దట్ ఓన్లీ 42 మిలియన్ ప్లస్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల మాత్రమే దీన్ని మనకి అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఆ 42 సిటీస్లో మాత్రమే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ స్కీమ్ని? క్లీన్ ఎయిర్ స్కీమ్ని. ఓకే, వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. సో చాలా వరకు వెహికల్స్ అనేవి 20 ఇయర్స్ అయిపోయినాయి అనుకోండి, అవి చాలా పెద్ద పెద్ద బడ్ సౌండ్ వస్తూ ఉంటాయి, వెహికల్స్ పాడవుతుంటాయి. అందుకోసం దానివల్ల పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఏమవుతుంటాయి, బాగా పెరిగి సో మన హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో అందుకోసం ఏం చెప్పారంటే, సో వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. వాలంటరీ అంటే మనంతట మనమే. సో మనంతట మనమే ఒక 20 ఇయర్స్ అయిపోయిందంటే ఆ వెహికల్స్ అన్నిటిని ఏం చేయాలా? స్క్రాపింగ్ చేయాలి. అందుకోసం వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే ఏం చేస్తారు మరి, ఒక 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాటికి ఫిట్నెస్ సెంటర్స్ ఉంటాయి, వెహికల్స్కి ఫిట్నెస్ సెంటర్స్ ఉంటాయి. ఆ వెహికల్ ఫిట్నెస్ సెంటర్కి తీసుకెళ్తే అక్కడ ఆటోమేటిక్గా ఆ వెహికల్ యొక్క పని అయిపోయిందా, లేదంటే స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, అది పనికి వస్తుందా పనికిరా అనేది మనం టెస్ట్ చేయొచ్చు. సో కాబట్టి వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ టు బి ఫేజ్డ్ అవుట్ అన్ఫిట్ వెహికల్స్. The fitness test will be automatically fitness centers. The fitness test in the what? Automatic fitness centers. So automated fitness centers లోపల దాని ఫిట్నెస్ టెస్ట్ని చేస్తారు. అది సూటబుల్ అవుతుందా లేదా, ఇంకా దాన్ని ఏమంటాం, అది పనికి వస్తుందా పనికిరాదా అని చెప్పేసి. సో ఆఫ్టర్ ద 20 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ద వాట్ పర్సనల్ వెహికల్స్, ఆఫ్టర్ ద 15 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ద వాట్ కమర్షియల్ వెహికల్స్. ఒక వెహికల్ అనేది నువ్వు 2005 సంవత్సరాల్లో కొన్నావు అనుకోండి, అది 2020 సంవత్సరం వరకు ఏమైంది, దాన్ని 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఏం చేయాలా? ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకుంటే అది స్ట్రాంగ్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చారనుకో కంటిన్యూ చేస్తావు, లేదంటే ఏమవుతావు, స్క్రాప్ చేసేయాలి దాన్ని. ఎందుకంటే దాంట్లో పొల్యూషన్ లెవెల్స్ ఏమైతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి. దాంట్లో ఇంజన్స్ అనేటివి ఏమైతే పాడైపోతాయి, అంత కెపాసిటీ ఉండదు, మైలేజ్ రాదు, పొల్యూషన్ ఎక్కువ, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో మ్యాండేటరీ అని చెప్పట్లేదు, ఏమని చెప్తుంది, వాలంటరీ అనే చెప్తుంది, మన ఇష్టం అది. సో వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని మేము రోల్అవుట్ చేయబోతున్నాం. పర్సనల్ వెహికల్స్ అయితే 20 సంవత్సరాల తర్వాత చేయించుకోవాలి. కమర్షియల్ వెహికల్స్ అయితే ఎంత? కమర్షియల్ వెహికల్స్ అంటే లారీస్ కానీ, బసెస్ కానీ, ట్రక్స్ కానీ, ఇవన్నీ కమర్షియల్ వెహికల్. 2 వీలర్స్ కానీ, కార్స్ కానీ మన పర్సనల్ యూజ్ కోసం వాడుకుంటాం కదా, వాటిని తక్కువ తిప్పుతూ ఉంటాం అటు ఇటు. కమర్షియల్ వెహికల్స్ అయితే వాళ్ళకి అదే పని కదా, బిజినెస్ అది. కాబట్టి వాళ్ళకి ఎంత ఉంటుంది, 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు వాటిని ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. ఇవి అయితే 20 ఇయర్స్ తర్వాత వాటికి ఏం చేయాలి, మనం ఫిట్నెస్ టెస్ట్ అనేది చేయించాలి. చేయించేసి వాటిని ఏం చేయాలి, స్క్రాప్ చేయాలి. ఓకే, ఇవి సో గవర్నమెంట్ అనేది ఈ హెల్త్ అండ్ ద వాట్ సో వెల్ బీయింగ్ పిల్లర్ కింద, పిల్లర్ నెంబర్ 1 కింద ఇన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది మనకి. ఏదంటే వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. ఓకే, నెక్స్ట్ ఏమంటుంది, క్లీన్ ఎయిర్ పాలసీ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. ఓకే, అండ్ నెక్స్ట్ యూనివర్సల్ హెల్త్, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ద వాటర్ సప్లై, ఇది కూడా ఇక్కడ అర్బన్ ఏరియాస్లోనే. మిషన్ పోషణ అభియాన్ 2. అండ్ నెక్స్ట్ వన్ ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా దీని కిందనే. ఏంటిది, ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన కిందనే. సో ఇది టోటల్గా మన ప్రివెంటివ్, క్యూరేటివ్, అండ్ ఇవి పిల్లర్ నెంబర్ 1 హెల్త్ అండ్ వాట్ వెల్ బీయింగ్. పిల్లర్ నెంబర్ 1 health and well-being. We will continue the what pillar number 2.